హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం క్యారెట్ విత్ ఎగ్ కర్రీ తయారు చేయడం ఎలా నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు రెండు పెద్ద సైజు క్యారెట్ ఇలా తురుముకున్నాను, ఎగ్స్ 2, ఆనియన్స్, కర్రీ లీవ్స్, 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, పోపు దినుసులు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, సాల్ట్ యాజ్ పర్ టేస్ట్, చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్. స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అనేది వేడయింది. ఇప్పుడు పోపు దినుసులు కూడా వేసుకుందాం. అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కాబట్టి మనం ముందుగా తురుముకున్న క్యారెట్ను దీంట్లోకి వేసుకుందాం. ఇలా క్యారెట్ తురుమును ఒకసారి కలుపుకొని మనం ఇది మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం. ఈ క్యారెట్ తురుము అనేది మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటే అవకాశాలు ఉంటాయి. ఈ తురుముని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. రెండు నిమిషాలు ఈ కూర అనేది మగ్గిన తర్వాత ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా క్యారెట్ని అనేది మనం ఇలాగా సైడ్ కనుక్కొని ఈ మధ్యలోని ఎగ్స్ అనేది మనం వేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం,
1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఈ ఎగ్స్ అనేది కలుపుకోకుండా ఒకసారి మూత పెట్టుకుందాం. ఇలా కూర అనేది ఒకసారి కలుపుకొని మరొక 1 నిమిషం పాటు ఈ కూరను ఉడికించుకుందాం. క్యారెట్ అండ్ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.